సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే టూటీ ఫ్రూటీస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. నేను వాటర్ మిలన్తో చేస్తున్నానండి. ముందుగా నేను ఒక వాటర్ మిలన్ హాఫ్ ముక్క తీసుకున్నానండి. వాటిని రెడ్దంతా తీసేసి ఇలా తీసుకున్నానండి. వీటిలో లోపల రెడ్ తీసేసి పైన గ్రీన్ తీసేసుకొని పెట్టుకోవాలండి. చూడండి మనం ఎలా తీసుకున్నామో చూద్దాం. ఇలా పైన గ్రీన్ మొత్తం చెక్కు తీసేసుకోవాలండి. ఈ విధంగా చెక్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా స్లోగా మొత్తం తీసేసుకోవాలండి. గ్రీన్ అంతా మన వైట్ వచ్చే వరకు ఈ గ్రీన్ లేకుండా తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం గ్రీన్ అంతా తీసేసుకొని ఇలా అవుతుందండి మనకి. నెక్స్ట్ వచ్చేసి లోపల రెడ్ కలర్ కూడా లేకుండా తీసేయాలండి. మొత్తం వైట్గా ఉండాలి మనకి. ఇలా మొత్తం తీసేసుకోవాలండి. చూడండి ఇలా చక్కగా ఇలా తీసి పెట్టుకోవాలి. మిగతావన్నీ కూడా మనం ఇలా తీసి పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకు అన్నీ రెడీ అయ్యాయండి కదా. వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనకు సైజుని బట్టి కట్ చేసుకోవచ్చండి. కొంచెం లావుగా ఉంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి, కానీ ఇలా ఉంటే సరిపోతుందండి మనకి. ఇలా సన్నగా పొడుగు కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం మిగతావన్నీ కూడా కట్ చేసి పెట్టుకుందామండి. చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి. మిగతావన్నీ కూడా మనం కట్ చేసుకుందాం. చూడండి ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. వీటిని ఒక 1 to 2 hours మంచిగా వాష్ చేసుకోవాలండి. వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకొని వీటిని మంచిగా కడుక్కుందాం. ఒక 2 సార్లు కడగాలండి. కడిగిన తర్వాత మనం ఉడికించుకుందాం. చూడండి 2 times కడిగానండి. కడిగి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఉడికించుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలండి. మనకు మరీ మెత్తగా అయిందంటే కలర్ కలుపుతుంటే అవి విచ్చుకుపోతాయండి. చూడండి ఇవి మనకు మసులుతున్నాయండి, మరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఉడికినట్టే అండి. చూడండి మనం ఒకటి చూసి చెక్ చేసుకుందాం. చూడండి మనకి ఇవి ఉడికిపోయాయండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు మొత్తం షుగర్ తీసుకున్నానండి. ఇందులో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా 1 కప్పు నిండా తీసుకున్నానండి. సిమ్లో పెట్టుకొని మనం దీన్ని ఉడికించుకోవాలండి. షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుకోవాలండి. మనం ఇలా షుగర్ మొత్తం కరిగించుకోవాలి. మనకు షుగర్ మొత్తం కరిగింది కదండి. మనం ఉడికించుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. చూడండి ఈ ముక్కల్ని ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో వేసేసుకుందాం. ఇలా వేసుకొని మొత్తం సిరప్ మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. మంచిగా ఉడికించుకోవాలి ఈ సిరప్లో. చూడండి ఇవి మనకి ఉడికిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని కొన్నిగా 3 కలర్స్ తీసుకున్నానండి. అందుకే 3 బౌల్స్ తీసుకున్నాను. సమానంగా కొన్ని వేసేసుకుందాం. ఇలా అన్నిట్లలో వేసేసుకుందాం. నేను 3 కలర్లు తీసుకున్నానండి. రెడ్, ఆరెంజ్, గ్రీన్. మీకు ఏ కలర్స్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్స్ తీసుకోండి. వేసుకొని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం బయట కొనాల్సిన పని లేకుండా చాలా ఈజీగా, చాలా టేస్ట్గా, చాలా న్యాచురల్గా ఉంటాయండి మనకు ఇంట్లో చేసుకుంటే ఏవైనా. ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలర్ మొత్తం ముక్కలకు సమానంగా పట్టేలాగా కలుపుకోవాలండి. మనకి ఇందులో సూప్ ఉంటుంది కదండి, షుగర్ సిరప్ ఉంటుంది కొద్దిగా. వీటిని ఒక
ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఉంచిన తర్వాత వీటిని అన్నిటిని ఒక పేపర్ పైన వేసి ఒక 1 అవర్ పాటు ఉంచాలండి. ఆ పేపర్ మిగిలిన సూప్ అంటే షుగర్ సిరప్ మొత్తం పీల్చేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఇలా రెడీ అవుతాయండి పొడి పొడిగా మనకు. చూడండి ఎంత చక్కగా వచ్చాయి. నెక్స్ట్ డే మనకు డ్రైగా అయిపోతాయండి. బయట మార్కెట్లో కొన్నలాగానే ఉంటాయండి. బయట కొనాల్సిన పని లేకుండా మన ఇంట్లోనే ఇలా వాటర్ మిలన్తో రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.